This is a Teja News Television broadcast. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో వాణిజ్య గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో హైదరాబాద్లోని హాస్టల్ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి 105వ డివిజన్ ప్రశాంత్ హిల్స్ ప్రాంతంలో ఉన్న హాస్టల్ అసోసియేషన్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ హాస్టల్స్ కు కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేయడం వల్ల వంట కార్యక్రమాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వెల్లడించారు. మాకు తెలిసి వచ్చిందండి ఇది, కానీ ఈ రోజు ఉదయం పొజిషన్ నాకు గంట క్రితం మాకు వచ్చిన మా సభ్యులందరూ కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే గ్యాస్ కూడా బ్లాక్లోకి వెళ్ళిపోతుంది అనేది చాలా దురదృష్టకరం అండి. ఈరోజు నిజంగా ఇప్పుడు మాకు ఇక్కడ ఉండగానే ఒక 5-6 ఫోన్స్ వచ్చినాయి మా హాస్టల్ మిత్రుల నుంచి. హాస్టల్ సిలిండర్ అడిగితే బ్లాక్లో వెళ్ళిపోతున్నాయి, మీ దాకా వచ్చే పరిస్థితి కూడా లేదు, ఒక్కొక్క సిలిండర్ 4,000-5,000 అమ్ముతున్నారని చెప్పేసి అన్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఇమీడియట్గా దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి మా రిక్వెస్ట్. ఎందుకంటే వీళ్ళందరికీ ఫుడ్ మేము ఇవ్వలేకపోయినా, వాళ్ళు ఇక్కడ ఉండలేకపోయినా కూడా ఆఫీసులకు వెళ్ళలేరు, చాలా ఇదిగా ఉంటుంది, ఇబ్బంది అవుతుంది. అయినా సరే మేము ఆల్టర్నేటివ్ కుకింగ్ సిస్టమ్స్ ఉపయోగించి మేము సర్వ్ చేస్తామని మేము ముందుకు వచ్చాము. వాళ్ళు మాకు సహకరించాల్సిన బాధ్యత అన్ని అథారిటీస్ మీద ఉందండి. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి బ్లాక్ కానివ్వకుండా, అలాగే హాస్టల్స్కి సిలిండర్స్ సప్లై చేస్తే మేము సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తున్నాము. ఎందుకంటే మేము కరోనాలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మేము సర్వ్ చేసాము, దాన్ని పక్కాగా ఇంప్లిమెంట్ చేసాము. మాకు ఎట్లాంటి కరోనా 2 సార్లు 3 సార్లు వచ్చినా కూడా వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మేము సర్వ్ చేసాము. ఇప్పుడు కూడా క్రైసిస్ వచ్చింది, ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం, రెడీ టు సర్వ్ దెమ్ ఆల్ ద కస్టమర్స్కి. కాకపోతే మాకు ఈ గ్యాస్ సిలిండర్ని రోజుకి ఒకటైనా వచ్చేటట్టు చూడమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. 200 మంది దగ్గర 1 సిలిండర్ నుంచి 1.5 సిలిండర్ పర్ డే పడుతుందండి. సో ఈ మాత్రం ఇవ్వగలిగితే మేమేమంటున్నామంటే వీ కెన్ గివ్ ఆల్టర్నేటివ్ ఫుడ్, అంతే తప్ప ఫుడ్ ఇవ్వమని చెప్పలేదు. ఏదైతే గ్యాస్ కన్జంప్షన్ ఎక్కువైతుందో ఆ ఫుడ్ని తీసేసి మరో ఆరోగ్యకరమైన ఫుడ్ ఇస్తాం, అంతే. ఫుడ్ ఇవ్వమని మనం ఎక్కడ చెప్పలేదు. దానికి ఇప్పుడు గెస్టులు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ అందరూ ధైర్యంగా ఉండండి, మేము సర్వ్ చేస్తాం, మేము పూర్తిగా మీకు సహకరిస్తాం, మీరు కూడా మాకు సహకరించండి. ఎందుకంటే సిచ్యువేషన్ మా చేతిలో లేదు, ఈవెన్ కేంద్ర గవర్నమెంట్లో లేదు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థ చేతిలో లేదు. కాబట్టి దయచేసి మేము అర్థం చేసుకుని మాకు సహకరిస్తే మేము సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని విజ్ఞప్తి చేస్తున్నాం. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులతో సహా అతిథులకు అల్పాహారం మరియు భోజనాలు సమకూర్చడం కష్టసాధ్యంగా మారిందన్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా సుమారు 11,000 హాస్టల్స్ ఉన్నాయని, అందులో దాదాపు 10 లక్షల మంది అతిథులు నివసిస్తున్నారని అసోసియేషన్ తెలిపింది. ఈ గ్యాస్ డీలర్స్ తో మాత్రం మాట్లాడటం జరిగిందండి. ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్ర ఐటీ కార్డు రాష్ట్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ విలేకరుల సమావేశం ఎందుకు నిర్వహించామంటే, మీ ద్వారా ఈ ఒక మెసేజ్ మన గవర్నమెంట్కి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. ఇక్కడ ఎంత తీవ్రమైన పరిస్థితి ఉందో 29 రాష్ట్రాల ప్రజానీకం ఈ హైదరాబాద్ నగరంలో ఉద్యోగులుగా, అది మన ఐటీ ఎంప్లాయీస్గా, మరి ఎడ్యుకేషన్ కోసం వచ్చిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఆల్ మెంబర్స్ దగ్గరగా 10 లక్షల మంది దాకా హాస్టల్స్లో ఉంటున్నారండి. నామినల్ ప్రైస్ తీసుకొని మేము వీళ్ళందరికీ సర్వీస్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఇది రెసిడెన్షియల్ సెక్టర్ అండి, కమర్షియల్ సెక్టర్ అయితే కాదు. సరే, హాస్టల్స్ని కూడా కమర్షియల్ సెక్టర్ కింద కన్సిడర్ చేస్తున్నారు. మాది కూడా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే రెసిడెన్షియల్ కింద సెక్టర్ కింద కన్సిడర్ చేసినప్పుడు, ఇటువంటి విపత్తులు ఏదైనా వచ్చినప్పుడు ఈ డొమెస్టిక్ కింద సెక్టర్ కింద కానీ ఉంటే మనకి ఈ ఇంటికి ఎలాగైతే సిలిండర్ సప్లై చేస్తామని చెప్పని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందో అదే నిర్ణయం హాస్టల్ పట్ల కూడా తీసుకునే పరిస్థితి ఉంది కదా. డిస్ట్రిబ్యూటర్స్ కూడా చెప్పారంట, మనం కేంద్ర గవర్నమెంట్ పెట్రోలియం శాఖ మంత్రి వారితో చర్చలు జరిగినప్పుడు కూడా హాస్టల్స్ రంగము, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు అండ్ మెడికల్ డిపార్ట్మెంటు చాలా ఎమర్జెన్సీ కింద కన్సిడర్ చేయాలి సార్. ఇక్కడ చాలా హ్యూజ్ మెంబర్స్తో మనకి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది, ఎందుకంటే వాళ్ళు ఎమర్జెన్సీ సర్వీసెస్ అని చెప్పారంట. కానీ చెప్పారు, కానీ మాకు 35% సిలిండర్ రేటు పెరిగినా కూడా మేము తీసుకోవడం జరిగింది. కానీ నిన్నటి నుంచి మేము ఇండియన్ పెట్టాము, తీసుకోవడం లేదు, మాకు సరైన స్పందన లేదు, మా దగ్గర స్టాక్ లేదు, ఉన్న వరకు మీకు సప్లై చేసాము, ఇంకా 1-2 రోజుల కన్నా ఇచ్చే పరిస్థితి లేదు, ఆల్టర్నేటివ్ ఏదైనా చూసుకోండి అని చెప్తే కమర్షియల్లే ఆల్టర్నేటివ్ అంటారు, డొమెస్టిక్ నుంచి కమర్షియల్ ఆల్టర్నేటివ్ అంటారు. ఈ కమర్షియల్కి ఆల్టర్నేటివ్ ఏముంది? ఏమి లేదు. అలా అని చెప్పని ఈ 100 మంది పైన ఉన్న హాస్టల్స్లో ఈ మీరు చెప్పినట్టు కట్టెలు పొయ్యి మందో లేకపోతే ఎలక్ట్రికల్ ఐటమ్స్ పెట్టి ఎలా చేయాలి చెప్పండి. మా అసోసియేషన్ వైపు నుంచి నిన్న కూడా మేము ఎక్కువ కన్జంప్షన్ అయ్యే ఐటమ్స్, కుకింగ్ ఐటమ్స్ చేసే పరిస్థితి లేదని చెప్పి నిన్నమేట్స్ని మోటివేట్ చేయాలని చెప్పని అసోసియేషన్ వైపు నుంచి కర్ణాకరణ జనరల్ సెక్రటరీగా మెసేజ్ పెట్టారే కానీ ఫుడ్ పెట్టకూడదని కాదు. కానీ ఈరోజు పూర్తిగా సిలిండర్లను సప్లై చేయడం ఆపేస్తే నామినల్ ఫుడ్ కూడా, గ్యాస్ కన్జంప్షన్ తక్కువ అయ్యే ఫుడ్ కూడా ఎలా పెట్టాలి మేము అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. ఈరోజు మేము సిలిండర్స్ 5 ఇచ్చే దగ్గర 2 ఇస్తే ఖచ్చితంగా మేము హాస్టల్ ఓనర్స్గా
కోవిడ్ టైంలో అంత బాధ్యతగా ఉన్నాం. ఇప్పుడు ఇంకా మరింత బాధ్యతగా ఉండి మేము 100% గెస్ట్కి ఇన్వైట్స్కి ఫుడ్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఆల్టర్నేటివ్ సోర్స్ అనేది ఈ విపత్తులో గవర్నమెంటే ఒక డెసిషన్ తీసుకొని కమర్షియల్ సిలిండర్స్ ఖచ్చితంగా హాస్టల్స్కి ఇస్తే వరకు మేము ఈ సమస్య నుంచి బయటపడతామని చెప్పి అనుకుంటున్నామండి. గ్యాస్ కొరత కొనసాగితే లక్షలాది మంది ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టల్స్ రంగాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించి తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి గ్యాస్ సరఫరా పునరుద్ధరించాలని కేంద్ర మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను తెలంగాణ హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. హాస్టల్స్ కు తగినంత కమర్షియల్ గ్యాస్ అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితిపై ప్రభుత్వం త్వరితగతిన స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని హాస్టల్ నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ కమర్షియల్ పర్పస్ పైన కూడా మాకు ఈ హాస్టల్ రంగం అంతా నడుస్తుంది. ప్రజెంట్ ఏంటంటే లాస్ట్ 3-4 డేస్ నుంచి కూడా ఈ గ్యాస్ సిలిండర్స్ కొంచెం అంటే వాళ్ళు ఏజెంట్లు కావచ్చు లేకపోతే రెండు వాళ్ళు మిగతా వాళ్ళు కూడా ఏంటంటే మీరు గ్యాస్ స్టాక్ పెట్టుకోవాలి, లేదని పెట్టుకోకపోతే మీకు కాస్ట్ ఉంది, ఈ కాస్ట్కి అయితే వేస్తాం, ఈ కాస్ట్ కాకపోతే వేయలేమని చెప్పి కూడా చేతులు ఎత్తేసి పరిణామం జరుగుతుంది. కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా ఏంటంటే హాస్టల్ రంగం చాలా చిన్న రంగం. ఎందుకంటే ఒక హాస్టల్లో 100 మంది నుంచి 200 మంది సభ్యులకు మామూలుగా అటెండెంట్స్ ఉంటారు. సో వాళ్ళపైన మేము మాకున్న ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేయలేదంటే వాళ్ళు ఇంటర్నల్గా అమౌంట్ పే చేస్తారు. మంత్లీ రెంట్ పే చేసినప్పుడు మీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా మీరు ఫేస్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం మాకు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయలేదు వన్ మెయిన్ అజెండా. వాళ్ళు తప్పు మాట్లాడడం తప్పలేదు. ఎందుకంటే ఫుడ్ పెట్టకపోతే వర్క్ డెత్ ఉంటుంది, ఫ్యామిలీ నుంచి మనకి ఇష్యూ ఉంటుంది. ఈ రంగం పైన ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి. మా యొక్క విన్నపం మెయిన్గా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం గురించి ఈ యొక్క హాస్టల్ రంగంలో ఉన్న దాన్ని ఏంటంటే కమర్షియల్కి విసులుబాటు కాకుండా ఏదైనా డొమెస్టిక్ పర్పస్ మాకు తాత్కాలికంగా ఏదంటే ఒకవేళ ఈ పరిస్థితులు కొంచెం సర్దుమరిగేంత వరకు తాత్కాలికంగా ఏంటంటే ఈ డొమెస్టిక్ సిలిండర్స్ ఏదన్నా కూడా ఒక్కో హాస్టల్ ఒక 2 సిలిండర్లు 3 సిలిండర్లు అనేది ప్రొవైడ్ చేయగలిగితే అందరికీ బాగుంటుంది అనేది మా రిక్వెస్ట్ అండి. ఇంకోటి కూడా ఏంటంటే ఈ ప్రైజెస్ కూడా ఏవైతే ఉన్నాయో మామూలుగా గ్రాసరీస్ కూడా ఇప్పుడు మాకు వేసే డైలీ వెండర్స్ ఉంటారు, ఈ రోజుకి రోజు వేసే వాళ్ళు ఉంటారు, ప్రొవిజన్స్ ఉంటాయి. ఆ ప్రొవిజన్స్ కూడా దగ్గర మా కాస్ట్ ఒక 25-30% డిఫరెన్స్ కనపడుతుంది 3-4 డేస్లో. ఇంకా రాబోయే రోజులు జరిగే రోజులు మనకి దగ్గర ఈ యుద్ధం ఉంటుందో ఇప్పుడుదా జరుగుతుందో కూడా మనకి అర్థం కాని సిచ్యువేషన్ మనం ఉన్నాం ఈరోజు. దానివల్ల ఇంపాక్ట్ ఏమవుతుందంటే బేసిక్గా మనకు అక్కడ నుంచి వచ్చేది చమురు, గ్యాస్ సిలిండర్స్ మెయిన్ అయితే మిగతా రంగంలో ఉన్న వాళ్ళు ఏంటంటే దాన్ని కొంచెం అడ్వాంటేజ్గా తీసుకోవడం లేదా మేబీ ఏమిటో తెలియదు కానీ గ్రౌండ్ లెవెల్లో కానీ ఏదైనా గ్రాసరీస్ కావచ్చు, పప్పులు కావచ్చు, లేదా మిగతా మసాలా ఐటమ్స్ కావచ్చు, వాటిపైన కూడా దగ్గర 20-30% వేరియేషన్స్ ఉన్నాయి. సో స్టాక్ అవైలబిలిటీ ఉందా లేదనేది దేవుడు తెలియాలి. బట్ మాకైతే ప్రజెంట్ మాకున్న గ్యాస్ సిలిండర్స్ ఇచ్చే వాళ్ళైతే స్టాక్ ఎక్కడ అవైలబిలిటీ లేదు, మీరు ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పి చేతులు ఎత్తేస్తున్నారు. గ్యాస్ అనేది ప్రొవైడ్ చేయకపోతే ఎక్కడ కూడా ఉండిపోయిన పరిస్థితి లేదు. హాస్టల్లో కట్టెలు పెట్టుకొని ఇక్కడ ఉండాలని కూడా అంత ఆషామాష విషయం కాదు. ఎందుకంటే దానివల్ల ఫైర్ ఇష్యూస్ ఉంటాయి. సో చాలా ఇంపాక్ట్ అవుతుంది మనకి. మా రిక్వెస్ట్ ఏంటంటే హాస్టల్ తరఫు నుంచి, మా అసోసియేషన్ తరఫు నుంచి మమ్మల్ని గుర్తించి ఏదైనా కూడా డొమెస్టిక్ సిలిండర్స్ 1-2 సిలిండర్స్ మాకు డైలీ కానీ ఇవ్వగలిగితే బెటర్ అని మా విన్నపం ఉంది.